హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి వారం ముగిసిపోయింది. మొదటి వారం బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణం ముగించుకొని బయటకు వచ్చేసింది. మంచి మాటకారి అయిన బేబక్కపై ప్రేక్షకులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆవిడ నుండి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ రాకపోవడంతో చివరికి వారికి నిరాశగా మిగిలింది. దీంతో మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది బెజవాడ బేబక్క. ఇక బేబక్క ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో కేవలం 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈ సమయంలో బిగ్ బాస్ తన అభిమానులకి మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. బేబక్క ఎలిమినేట్ అవ్వగానే బిగ్ బాస్ హౌస్లోకి ఒక బుల్లితెర సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి వెళ్ళేది ఎవరు అంటే యాంకర్ శ్రీముఖి ఫ్రెండ్, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4లో హౌస్లోకి వెళ్ళి తన జర్నీని కొనసాగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నేను కమెడియన్ అంటూ హౌస్లో నానా రచ్చ చేశాడు అవినాష్. హౌస్లో కామెడీకి కొదవే లేకుండా చేశాడు. అయితే తాను విన్నర్గా బయటికి రావాలి అనుకున్నాడు, కానీ అది ఆ సీజన్లో వర్కౌట్ అవ్వలేదు. దీనితో మరోసారి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మళ్ళీ బిగ్ బాస్ గేట్స్లో నుండి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నాగార్జున హోస్ట్ చేసే ఆదివారం ఎపిసోడ్ ముగియగానే బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. అయితే అవినాష్కి ఈ వీక్ నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ లభించే అవకాశం ఉంది. అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. Please subscribe our channel Mr. Sisindri.